శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 17వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తులారాశికి ఈ వారం 3 గ్రహాలు పంచమ స్థానంలోను, మరి 3 గ్రహాలు శత్రుస్థానంలోను, ఒకే ఒక గ్రహం సప్తమ స్థానంలోను సంచరించడం జరుగుతుంది. గురువు ఈ తులారాశి వారికి అంత అనుకూలించే గ్రహం కాదు. తృతీయ షష్టాధిపతిగా మరి ఇబ్బంది పెట్టే గ్రహంగానే పరిగణించవచ్చు. అంటే సహజంగా గురువు శుభగ్రహం కాబట్టి జాతకుడిని మంచి మార్గంలో ఆధ్యాత్మిక చింతన వైపు తను నడుస్తున్నటువంటి మార్గంలో ఏవైనా పొరపాట్లు ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దడం జరుగుతుంటుంది. ఏదైనా మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం గురువు వల్ల జరుగుతుంటుంది. గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు. అయితే వివాహ విషయంలో శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కంపల్సరిగా జాతకుని యొక్క ప్రయత్నాన్ని అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి వివాహ ప్రయత్నం అంటే రాష్ట్రాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు రెండూ కలిసి 5వ స్థానంలో ఉన్నాయి. అంటే ఒక విధంగా ప్రేమకి సంబంధించింది, ఇష్టపడి చేసుకున్నది, తన యొక్క హాబీకి, తన యొక్క ఆలోచనలకి అనుగుణంగా ఉన్నటువంటి జీవిత భాగస్వామి లభించడం కానీ, ఆల్రెడీ పరస్పరం ఇష్టపడి వివాహం కొరకు ఎదురు చూడడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మరి గురువు కూడా సప్తంలో ఉన్నాడు కాబట్టి మరి వివాహ విషయంలో పెద్దల అంగీకారంతో ఒక విధమైన ప్రేమ వివాహం లాంటిది జరగడానికి చాలా అనుకూలంగా ఉన్నది. అయితే అక్కడ శని భగవానుడు కలిసి ఉండడం వల్ల శని ఇప్పుడు కూడా ఆలస్యాన్ని చేస్తుంటాడు. మనసుని చాలా ఆందోళన కలిగించేలా చేస్తుంటాడు. ఏదైతే మనం ఇష్టపడుతుంటామో దాన్ని దూరం చేస్తుంటాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఆల్రెడీ వివాహం నిశ్చయమై కూడా ఏదో కారణం వల్ల వివాహ ప్రయత్నం వాయిదా పడుతుంటుంది. ఇది పక్కన పెడితే ఓకే. అయితే పంచమ స్థానం అన్నది కొంతమంది జ్యోతిష శాస్త్ర ప్రకారం అది ఒక అనుకూలమైనటువంటి స్థానంగా నిర్ణయించలేదు. అంటే దాంట్లో ఉన్నటువంటి గ్రహం మరి ఎందుకు ఈ పంచమ స్థానాన్ని వాళ్ళు ఒక దుస్థానంగాను పాపస్థానంగాను నిర్ణయించడం జరిగిందంటే అది ఒక జ్యోతిష శాస్త్రజ్ఞుని అభిప్రాయం. అది అంటే శాస్త్రకారుల అభిప్రాయం అయితే కాదు. అంటే దశమ భావానికి అష్టమ భావం అవుతుంది పంచమ స్థానం. అంటే 10 నుంచి లెక్కెట్టుకుంటే 5 అష్టమ స్థానం కాబట్టి పంచమ స్థానంలోకి వచ్చినటువంటి ప్రతి గ్రహం, అలాగే జన్మజాతకంలో పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వృత్తి సంబంధించిన విషయాల మీద అనుకోకుండా మార్పులు రావడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే దశమానికి అష్టం అవడం వల్ల సపోజ్ అక్కడ శని రావడం వల్ల వృత్తిలో అనుకోకుండా ఇబ్బంది కలగడం, మరి శుక్రుడు అక్కడ రావడం వల్ల అంటే వృత్తిలో స్త్రీల వల్ల ఇబ్బంది రావడం, కొలీగ్స్ వల్ల ఇబ్బంది రావడం, ఈ విధంగా ఉండడం వల్ల ఈ 3 గ్రహాలు కూడా ప్రస్తుతం ఈ పంచమ స్థానంలో ఉంటూ వివాహ విషయానికి ప్రేమ విషయానికి అనుకూలిస్తాయి. బట్ కానీ వృత్తి సంబంధించిన విషయాల్లో అనుకోని మార్పులు రావడం జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏమైంది, 2 శత్రుగ్రహాలు అక్కడ చేరడం వల్ల కంపల్సరీగా వృత్తిలో ఇబ్బంది రావడం కానీ, వృత్తి మారడం కానీ, వృత్తిలో ఏదో అపకీర్తి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది అనుకోండి, ఏదన్నా ఒక పంచమ స్థానం అంటే వృత్తి మీద ప్రభావం చూపిస్తుంది అనుకున్నాం కదా. ఒక శుభగ్రహం ఉందనుకోండి, ఖచ్చితంగా కొంత మంచి ఫలితాన్ని పెద్ద ఇబ్బంది లేకుండా ఇస్తుంది. అయితే 2 శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, కంపల్సరీగా ఒక మంచి ఫలితాన్ని, అది అనుకోకుండా ప్రమోషను, జీతం పెరగడం, వృత్తిలో హోదా పెరగడం జరుగుతుంది. అదే 2 పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, కంపల్సరీగా ఉద్యోగం పోవడం జరుగుతుంది, లేదంటే ఉద్యోగం మానేయటం, లేదంటే ఉద్యోగంలో నింద రావడం జరుగుతుంది. సో అలాగే ఒక పాపగ్రహం ఒక శుభగ్రహం ఉంటే అది మరీ ప్రమాదం అన్నమాట. 2 పాపగ్రహాలు ఉన్నా ఓకే, 2 శుభగ్రహాలు ఉన్నా కూడా ఓకే. ఒక శుభగ్రహం పాపగ్రహం ఉంటే ఖచ్చితంగా వృత్తిలో ప్రాబ్లమ్స్, బంధు విరోధాలు, అందులో ఉన్నటువంటి మేనేజ్మెంట్తో ఇబ్బందులు ఈ విధంగా వస్తూ జాతకుడు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు 2 పాపగ్రహాలైనటువంటి కుజ శని గ్రహాలు పరస్పరం శత్రుగ్రహాలు అవటం వల్ల, అలాగే ఒక విధంగా శుక్రుడు కూడా అక్కడ చేరడం వల్ల వృత్తిలో అనుకోని మార్పులు రావడం జరుగుతుంది.
అయితే ఒక విధంగా జాతకుడికి వృత్తిలో టాలెంట్ పెరుగుతుంది. తన యొక్క టాలెంట్ని, తనలో ఉన్నటువంటి విద్వత్తుని రుజువు చేసుకునే సమయం రావడం జరిగింది. ఈ కారణం వల్ల ఒకవేళ ప్రస్తుతం జాతకుడికి వృత్తిలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ముందుగానే దీనికన్నా బెటర్ ఉద్యోగంలో మారడం వల్ల రాబోయే అపకీర్తి నుంచి కానీ ఇబ్బంది నుంచి కానీ తప్పుకొని మళ్ళీ కొత్తగా తన యొక్క టాలెంట్ని రుజువు చేసుకుంటూ కొత్తగా తన ప్రతిభని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా తులారాశిలో సినిమాకి సంబంధించినటువంటి సినిమా నటులు, రాజకీయ రంగంలో వారు, సేవా రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే బ్యాంకింగు, ఫైనాన్సు, యూట్యూబ్ రంగంలో ఉన్నవాళ్ళు, ఆల్ మీడియా, టెలివిజన్కి సంబంధించినటువంటి అన్ని శాఖల్లో ఉన్నవారికి కూడా తులారాశికి ఏదో విధమైన సంబంధం ఉంటుంది. కాబట్టి మరి ఈ తులారాశిలో ఉన్నటువంటి ఈ సినిమా రంగం, టీవీ రంగంలో వాళ్ళకి వాళ్ళ యొక్క టాలెంట్ రుజువు చేసుకునే సమయం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి కీర్తి, మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. సో అలాగే వాళ్ళ జీవితంలో సెటిల్ అయిపోయే విధంగా అటు వివాహం కానీ, ఒక మంచి గుర్తింపు కానీ, మంచి శాశ్వత కీర్తి ఈ సమయంలో ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే చాలా మంచి నేము ఈ సమయంలో ఈ తులారాశిలో ఉన్నటువంటి వారికి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మనకి 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి రవి మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఒక పితృదోషం లాంటిది. అంటే ఈ ప్రభావం ఎవరి జన్మజాతకంలో రవి అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి రాహుతో కలిసి కానీ, శనితో కలిసి కానీ ఉంటే ఇప్పుడు ఈ రాహు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుల మీద ఆ పితృదోష ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా ఇది సంతాన దోషం కూడా. ఎందుకంటే ఈ సూర్యుడు సహజ పంచమ స్థానాధిపతి, అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ రెండు ఎవరి జాతకంలో అయితే ఏర్పడతాయో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక, వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదో ఒక బలహీనతకి లోనై దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో, ఏదో ఉద్యోగ ప్రాబ్లమో, లవ్ ఫెయిల్యూర్ ఉంటూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏదన్నా శుభకార్యం వచ్చిందంటే ఏదో ఒక చెడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వరుసగా ఏదో చెడు వార్తలు వినవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా అటువంటి ఈ ఈ యోగం అంటే రాహు ప్లస్ రవి కలిసి అటువంటి దోషం మళ్ళా జాతకంలో ఏర్పడడం వల్ల ఇది సుమారుగా నెల రోజులు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఏర్పడినటువంటి ఈ పితృదోషం, అలాగే సర్పదోషం, ఈ కారణాల వల్ల జాతకులకి అంటే రవి ప్రతి ఒక్కరి జాతకంలో ఆత్మకారకుడు అవుతుంటాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నమ్మి మోసపోవడం, ఏదో పదవి వస్తుందని ఎవరినో ఆశించడం, చివరికి భంగపడడం, ఏదో మనం మంచి కార్యక్రమం కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెడు కార్యక్రమం మన మీద పడి లేనిపోని నేరాల్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకి, లేదంటే మీ తండ్రి గారికి, లేదంటే మీ సంతానానికి, అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీ యజమానికి కూడా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో, ఏదో ఒక ఇబ్బందిలో మారడమో జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది పడరు, కానీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా చికాకులో ఇరుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో మరి చెడు వార్తలు వినడం కానీ, వాళ్ళు ప్రవర్తన విషయంలో కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కొన్ని అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెలలో అంటే మనకి మార్చి 14 నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా సూర్య భగవానుణ్ణి పూజించుకోవడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, అలాగే తండ్రి గారిని కానీ, తండ్రి సమానుల వ్యక్తులను కానీ గౌరవించడం కానీ, వాళ్ళకి ఏదైనటువంటి మంచి ఆలోచన, వాళ్ళకి ఏదైనా అవసరానికి తగినటువంటి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం కానీ,
అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో చాలామంది హాస్పిటల్లోనూ అనాథ శరణాలయాల్లోనూ అంటే ఏ దిక్కు లేకుండా ఎవరి ఆదరణ లేకుండా కొంతవరకు అనాథలుగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా, అటువంటి వారికి మీకు తోచిన మందులు కానీ మీరు సేవ చేస్తే అంతమంది చాలామంది ఇష్టపడరు, కానీ వాళ్ళకి మందులు కొనివ్వడం, వాళ్ళకి ఏదన్నా దుప్పట్లో వస్త్రమో ఏదో ఒకటి కొనివ్వడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో అలాగే గోవుని పెంచడం వల్ల కానీ, గోవుల్ని రక్షించడం వల్ల కానీ, గోశాల చేస్తున్న వారికి డొనేషన్ ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని మీరు పొందగలరు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలకి గోసేవను మించిన పరిహారం అనేది 100% కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గోవుల్ని రక్షించడం వల్ల, వాటిని ప్రేమించడం వల్ల, వాటికి ఆహారం ఇవ్వడం వల్ల, వాటిని రక్షించడం వల్ల 100% మీకు జాతకంలో సర్వదోషాలు పరిహారమై అంతా శుభం జరగాలని ఆశిస్తూ స్వస్తి.